ఈ బెల్లము జీవామృతం తయారు చేసేదానికి ఈ విధంగా ముందుగా పొడి చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచిది. కొంచెం గడ్డలుంటే కరగడము ఆలస్యం కావడం అట్లా జరుగుతుంది. మెత్తగా పొడిలాగా ఉంటే చాలా బాగుంటుంది. 3000 లీటర్ల లెక్కి సుమారు 35 కేజీల నుండి 40 కేజీల వరకు వేస్తున్నాం బెల్లము. ఈ మాదిరి నున్నగా ఉండాలి. మనం కొట్టుకునేటప్పుడు కూడా బెల్లము నున్నగా ఉంటే బాగా కరిగిపోతుంది. మనం తిప్పేటప్పుడు కూడా గడ్డలు ఏం లేకుండా వెళ్ళిపోతాయి. మనము జీవామృతంలోకి ద్రవ జీవామృతంలోకి దేశవాళీ ఆవు పేడ మాత్రమే వాడాలా. మన పాలేకర్ గారు చెప్పే పద్ధతి అయితే మామూలుగా మనం కూడా ఆవు పేడ ఎంతో పవిత్రమైంది దేశవాళీ కాబట్టి మనం దేశవాళీ ఆవు పేడే వాడాలి. పేడ కూడా శుభ్రంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ పుల్లలు అవి లేకుండా ఉండాలి. కొంతమంది పిచికారి చేస్తారు, కొంతమంది భూమిలో వేస్తారు. అందుకు కనుక మంచిగా బాగుండేది తీసుకోవాలి. వీలైతే అడుగు భాగం తీసుకోకుండా మంచిగా ఉండేది తీసుకోవాలి. మనం ఈరోజు 35 కేజీలు ఉంటే 40 కేజీల వరకు తీసుకుంటాం. ఈ ద్రవ జీవామృతము మరి 3000 లీటర్ల లెక్కి. అదేవిధంగా ఇది ఎవరికి పంపిస్తున్నామంటే పెద్ద కోడాల రుమాల సుబ్బారెడ్డి కొడుకు మురళీమోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నాము. సేకరించిన పేడను ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఇది మొత్తము గోమూత్రమే. మనం మంచిగా ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి మన దగ్గర గోమూత్రం ఎక్కువ వేయడం జరిగింది. సుమారు 1500 లీటర్ల వరకు గోమూత్రం వేస్తున్నాము. మామూలుగా పిసికి వేయాలి. కాకపోతే మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి వెళ్తూ ఉంటుంది. మిషన్లో అంతా పోతుంది అన్నమాట. ఈ పేడ అనకుండా గోమయం అనాలి. ఈ గోమయం రోజుకి వచ్చేసి 3 కిలో ఇలా మిషన్ వేస్తాము ఈ ట్యాంకర్లో. అయితే 9 రూపాయలు వేయాలి. ఈరోజు రేపు మళ్ళీ వాడుకోవచ్చు. ఎంతో బాగా చక్కగా కలుస్తుంది. ఈ మిషన్ లేకపోతే సరిగా కలవదు. బాగా మనుషులు తిప్పాలంటారు. గుడి ప్రదర్శన చేసినట్టే మిషన్ కూడా ఆపోజిట్లే. ఈ మాదిరి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రేపు కూడా అదే జరుగుతుంది. మొన్న కూడా ఒక ట్యాంకర్ పంపించడం జరిగింది. గతంలో కూడా అన్నగారు మన దగ్గర సుమారు ఒక 30,000 లీటర్లు జీవామృతం తీసుకోవడం జరిగింది. ఎక్కువ మురళీధర్ రెడ్డి గారే ఎక్కువ తీసుకుంటున్నారు. గోమూత్రం అంతా ఈ గుంతలోకి వస్తుంది. ఇది మోటారు ద్వారా ఈ ట్యాంకర్కు వేస్తాము. ఈ ట్యాంకర్కు సుమారు 1500 లీటర్లు వేస్తాం. మామూలుగా అయితే 1500 పట్టదు. కాకపోతే రైతు, ముఖ్యమైన రైతు దూరము కొంచెము సుమారు 70 కిలోమీటర్లు పంపించాలి కాబట్టి కొంచెం గోమూత్రం ఎక్కువ వేస్తాం. మొత్తం దేశవాళీ ఆవులే. అన్నీ కూడా ఒంగోలు జాతికి సంబంధించిన గోమాతలే ఎక్కువ ఉన్నాయి. ఇది పుట్టమన్ను. మనం నిన్న కొంత వీడియో తీయలేకపోయినాము. పుట్టమన్ను అనేది కూడా మరి వంకాయ కూర చేసుకుంటే మనం కొంచెం బెల్లం వేస్తాం, దాంట్లో నస్సులు రాకుండా. అదేవిధంగా జీవామృతం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పుట్టమన్ను అనేది కొంతవరకు వేయాలి. ఇది బెల్లము, ఇది శనగపిండి. మనమే శనగలు ఆడిచ్చి ఈ విధంగా చేసినాము. అది 20 కేజీలు. అట్లనే ఇంకొకటి కూడా వేస్తాం 40 కేజీలు. మనం ఏ పని చేసినా కూడా ప్రణమాలే పద్ధతి ఉండాలి. భగవంతుని ప్రార్థించే ఏదైనా చేయాలి. మన గోశాల కానుంటి ఏ పని గోమూత్రం కానీ ఇతర జీవామృతం పంపించినా అది నమస్కారం చేసుకొని పంపించడం జరుగుతుంది. శనగపిండి కూడా 40 కేజీలు వేయాల్సిందే. 40 కేజీలు తూంచుకొని వేస్తున్నా. గాలికి పోతుంది. బాగా తిప్పితే అంతా కూడా కలిసిపోతుంది. ఈ వారికి రావాలి. మిషన్తో తిప్పేస్తే బాగా మళ్ళీ, ఎందుకంటే పొంగుతుంది కాబట్టి కొంచెం చూసుకొని పట్టుకోవాలి ట్యాంకర్ కూడా. ఈరోజు 15వ తేదీ మార్చి నెల మరి 2026. పెద్ద కోడాల మురళీమోహన్ రెడ్డి గారికి ద్రవ జీవామృతం పంపించడం జరిగింది.
అడ్డపడి పా వస్తాయి వరకు ఇట్లా చేత్తో అంటే వస్తాయన్నా పై ఎక్కువ అవుతున్నాయి యాడ్ చేసి ఈ పక్క రాలేదు 2 దాంట్లో వస్తున్నాయి. ఉండు నాకు ఓ పుల్ల తీసుకో. అంటే